సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయాలని భవన నిర్మాణ కమిటీ డిమాండ్ చేసింది. స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయాలని భవన నిర్మాణ కమిటీ డిమాండ్ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి స్థల కేటాయింపు కొరకు నగర కార్పొరేషన్ లో తీర్మానించడానికి భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నగర కార్పొరేషన్ కౌన్సిల్ ఎజెండా తీర్మానంలో పెట్టమని కమిషనర్ కు, ఇతర అధికారులకు మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినందున హైకోర్టు ఉత్తర్వుల కాపీని స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజుకు, ఈ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు న్యాయవాది సోడిశెట్టి బాలాజీ రావు, ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్ అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉప్పాల ప్రసాద్, మాదివాడ వెంకట నరసింహారావు, ధూళిపల్ల శ్రీరామచంద్రమూర్తి, పిఎస్ఎస్ఆర్ శర్మ, సురిశెట్టి హరికృష్ణ, కొత్తగుండు రమేష్, వేమూరి పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ వారు వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో మాకు సక్సెస్ఫుల్గా మాకు ఫేవర్ అయింది. ఫేవర్ అంటే మున్సిపల్ కమిషనర్ గారిని, కార్పొరేషన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ భవన నిర్మాణం కొరకు అనుమతులు వేగంగా మంజూరు చేయాలని చెప్పి ఒక హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ని, ఆ కాపీని ఈరోజు మున్సిపల్ కమిషనర్కి అందజేయడంగా ఖచ్చితంగా హైకోర్టు వారు ఏది చెప్తే ఆ ఆర్డర్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆయన పాజిటివ్గా హామీ ఇచ్చారు. అఫ్కోర్స్ హైకోర్టు డైరెక్షన్ ఎవరైనా అమలు చేయాల్సిందే, అది కమిషనర్ గారు ఉన్నా, మినిస్టర్ ఉన్నా, లేదా ఎవరైనా సరే అమలు చేయాల్సిందే. ఖచ్చితంగా అమలు చేస్తాను. ఈ రోజున ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మచిలీపట్నం యావత్ ప్రజానికం అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ ఈరోజు మచిలీపట్నం ఉండాలని, ఇది కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక మెమోరియల్ కడుతుంటే కొన్ని బందరు అభివృద్ధిని అడ్డుకునే దుష్ట శక్తులు కొన్ని అడ్డుకున్నాయి. అఫ్కోర్స్ చివరికి న్యాయం గెలుస్తుందని ఒక నానుడు ఉన్నట్టుగా ఈరోజు న్యాయం గెలిచింది. న్యాయస్థానం దాన్ని ఇంకొకసారి సర్టిఫై చేసింది. ధర్మం ఎప్పుడు మీ కాలం ఉందని చెప్పి ఏ రోజైతే మా డిమాండ్కి ప్రజలందరూ ఏకపక్షంగా మద్దతు ఇచ్చారో, పెద్దలు బాలశౌరి గారు కృషి, అలాగే ఆ రోజున మాతో పాటు సహకరించిన రవీంద్ర గారు, ఈ పెద్దలందరూ కూడా కృషి, ఆ రోజు బాలశౌరి గారు లెటర్ మీదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైట్ అలాట్ చేశారు. బాలశౌరి గారు కృషి మీదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరి కృషి చేసి ఆయన యొక్క స్మారక భవనం ఆల్రెడీ దానికి చేతి వృత్తుల వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రైవేట్ అద్దె భవనాల్లో దానికి కృషి చేసినటువంటి బాలశౌరి గారు, ఎంపీ గారు, ఆయన కృషి చేయడం ఫలితంగా మరి 2 ఎకరాల స్థలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. యూనియన్ బ్యాంక్ వాళ్ళు 40 కోట్ల రూపాయలు కేటాయించి ఆ యొక్క స్థలాన్ని, ఏదైతే స్మారక స్థలం ఉందో స్మారక దీన్ని భవన నిర్మాణానికి కూడా 40 కోట్లు కేటాయించారు. అయితే మధ్యలో పానకంలో పొల్లలాగే ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడ అభివృద్ధికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగత కక్షలతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 2 ఏళ్లుగా కూడా మరి దీన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మా మిత్రుడు పని నాయకత్వంలో మేమంతా కూడా బాలాజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మరి అందరి నాయకులు, కూటమి నాయకుల దీంట్లో మేమంతా పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సహకరించిన కొల్లి రవీంద్ర గారికి, నారాయణ గారికి, మాజీ ఎంపీ నారాయణ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని కోర్టు ఆర్డర్ని మీరు అమలుపరిచి ప్రజల్లో అభాసు పాలు కాకుండా మరి ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా కమిటీ అధ్యక్షులైనటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కమిటీ అధ్యక్షులైనటువంటి సోడిశెట్టి బాలాజీ గారు, అలాగే లంటిశెట్టి బాలాజీ గారు, పుప్పాల ప్రసాద్ గారు, మాదివాడ నరసింహారావు గారు, ఈ న్యాయవాదులు అందరి సహాయ సహకారాలతో మరి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం అయింది. న్యాయం అనేది ఎప్పటికైనా కూడా న్యాయం, ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే ఇవాళ హైకోర్టు వారు చట్టటి తీర్పు ఇచ్చారు. ఇవాళ ఆ తీర్పును చూసి వైసీపీ కార్పొరేటర్లు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ వెంటనే మరి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కౌన్సిల్లో పెట్టమని హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు. అలాంటి మహనీయుడు, మరి చరిత్ర కలిగిన మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత కూడా. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కార్పొరేటర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక మహనీయునికి మరి మంచి సమాజం పట్ల
మరి ఆయనకు ఉన్న గౌరవాన్ని మనం తెలిపే విధంగా స్మారక భవనానికి అనుమతులు ఇప్పించాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా పేరు పేరున కూడా కోరుతున్నాం. మేము ఈ ఆర్డర్ కాపీని మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు, ఎట్లాగే బీజేపీ ఇన్ఛార్జి గారు దీనికి అధ్యక్షులు. కాబట్టి వాళ్ళందరి దృష్టికి కూడా ఈ కాపీని ఇచ్చి వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా కోరుతాం. కాబట్టి వాళ్ళంతా కూడా ముందరకు వస్తున్నారు. కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మున్సిపల్ కార్పొరేటర్లని. శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం మే 14వ తేదీ ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం మే 14వ తేదీ ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలోని తమ కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మహోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో మే నెల 10 నుండి 14 వరకు శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు, 14వ తేదీ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రుల తొలి రాజధానిగా గుర్తింపు కలిగిన శ్రీకాకుళంలో ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో వెలిసిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో మే 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తెలుగు జాతి చరిత్రలో శ్రీకాకుళానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రప్రథమ ఆంధ్ర రాజధాని శ్రీకాకుళం అని చెప్తారు. అక్కడక్కడ ఆంధ్ర మహావిష్ణువు ఆయన ఉద్భవించడం, ఒక జాతి పేరిట ఒక దేవుడు ఉంటున్నది భారతదేశంలో తెలుగు వారికి దక్కిన అదృష్టం ఆంధ్ర మహావిష్ణువు. ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు రావటం, ఆయన అక్కడ విశ్రమించిన సమయంలో రాత్రి కళలో కనబడి, నువ్వు సంస్కృతంలో కావ్యాలు రాశావు కానీ తెలుగులో కూడా కావ్యం రాయమని చెప్పి ఆంధ్ర మహావిష్ణు ఆదేశించడం, దాని మీద ఆముక్త మాలిద రచనకి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. అది శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంలో వచ్చిన తేదీ ఫిబ్రవరి 11 కనుక అప్పుడు మనం అక్కడ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు గతంలో నిర్వహిస్తూ వచ్చాం. మొన్న ఫిబ్రవరి 11 కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో దాన్ని నిర్వహించలేకపోయాం. అంచేత ఈ బ్రహ్మోత్సవాల్లో 14వ తారీఖున ఈ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం కార్యక్రమం కూడా నిర్వహిస్తూ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాలిక ఆధారంగా గోదా కళ్యాణం విచ్చురూపకాన్ని నాట్యాచార్య కళారత్న పివి సత్యాన్ని గారు ప్రదర్శిస్తారు. ఆ రోజున శ్రీకృష్ణదేవరాయని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఆంధ్ర మహావిష్ణువుకి అత్యంత ప్రసక్తి ఇచ్చిన వారు. శ్రీకాకుళం గ్రామంలో చేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తారీఖున ప్రారంభమై 14వ తారీఖు వరకు జరుగుతాయి. 11వ తారీఖున సాయంత్రం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 12వ తారీఖున సాయంకాలం రథోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. 14వ తారీఖున చివరి రోజు అయినటువంటి 14వ తారీఖున ఈ మన శ్రీకృష్ణదేవరాయల మహోత్సవాన్ని కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. మన ఫిబ్రవరిలో జరగవలసిన సంవత్సరం ఎన్నికల కూడా సందర్భంగా జరగలేదు. ఈ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని 14వ తారీఖున సాయంత్రం శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఆ రోజు సాయంత్రం నాట్య కళా విశారద శ్రీ కేవి సత్యనారాయణ గారి చే గోదా కళ్యాణం శ్రీకృష్ణదేవరాయల ఆముక్తవాన్ లేదా కావ్యం నుండి కూచిపూడి అనేటటువంటి కూచిపూడి నృత్య రూపం ప్రదర్శించబడుతుంది. దీని రచన కీర్తిశేషులు డాక్టర్ రాళ్లమండి కవితా ప్రసాద్ మరియు కేవి సత్యనారాయణ.
అమాయక పర్యాటకుల్ని కాల్చి చంపిన తీవ్రవాదుల్ని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమాయక పర్యాటకులను కాల్చి చంపిన తీవ్రవాదుల్ని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ మచిలీపట్నం బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించింది. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్ నుండి జిల్లా కోర్టు సెంటర్ సాయి బాబా గుడి వరకు నిరసన ర్యాలీ జరిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పర్యాటకులపైన స్థానికులపైన జరిగిన ఉగ్రదాడి అనేక మంది మరణానికి కారణమైన ఉగ్రదాడిని ఇవాళ ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ప్రతి పౌరుడు పైన ఉంది. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు మన సమైక్యత కోసం ఈ ఉగ్రవాదుల్ని సమైక్యంగా ఎదుర్కొనే నిమిత్తం సన్నద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి పౌరుడి బాధ్యతగా దీన్ని ఖండించాలి, నిరసన తెలియజేయాలి. ఈ ఉగ్రదాడి పైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న గవర్నమెంట్కి మనమంతా కూడా మద్దతుగా నిలవవలసిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ పౌరుడైనా సరే స్వేచ్ఛగా తిరిగే విధంగా అటువంటి వాతావరణాన్ని కల్పించవలసిన అవసరం ఈ గవర్నమెంట్ పైన కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఈ ఉగ్రదాడిని ఎల్లవేళలా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అటువంటి వాటిని మన నిరసన ద్వారా ఖండించవలసిన అవసరం ఉంది. ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక నిరసన ర్యాలీని నిర్వహించడం కోసం మేము సన్నద్ధం కావడం జరిగింది. ఆ విధంగా ఈ నిరసన ర్యాలీలో భాగంగా మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో టూరిజం పెరిగింది. అమాయకులను బలి తీసుకున్నారు. 20 మంది ప్రాణాలు తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. అందరికీ కలిసివేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అయ్యారు. వాస్తవాలు చెప్పాలంటే ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు, అది మృగాలకు సంబంధించిన పద్ధతి. అది ఉగ్రవాదం ఖండించాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. కానీ 2000లో కూడా 2000 సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో 90 మంది టూరిజంకి వెళ్ళి విహారయాత్రకు వెళ్ళిన వాటిలో ప్రాణాలు తీసుకున్న విషయం కూడా మనకు అందరికి గుర్తుండి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో చూస్తుంటే ఇజ్రాయిల్, గాజా, ఫిలిస్తీన్ల మీద సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాద సంస్థల్ని ఎలా నిర్మూలిస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఉగ్రవాద సంస్థలు కనుక మన ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల వాళ్ళు పరిశీలించి తెలియపరిస్తే వెంటనే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ స్థావరాలపై నిర్మూలించడానికి దాడి చేయాలని నేను న్యాయవాదుల తరపున మన మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున కోరుకుంటున్నాను. అదేవిధంగా వాస్తవానికి మన పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ కనుక ఈ ఉగ్రవాది దాడిలో కనుక వాళ్ళ పాత్ర ఉంటే మన కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి ఉగ్రవాద దాడి ప్రపంచాన్ని కలిసివేసినటువంటి దినం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే పరిస్థితులు ఉంటే కొంత స్వార్థపర శక్తులు ఏదైతే ఉన్నారో వారి యొక్క వెనకాల అండున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకమై అక్కడ జరిగినటువంటి దాడి చాలా అమానుషంగా జరిగినటువంటి దాడి. అందులో చనిపోయిన వ్యక్తులు ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ విధంగా ఏదైతే జరుగుతుందో అటువంటి దాడిని ఖండించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంది. అది టూరిజం పెరిగింది. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ అడ్డం పడి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం హర్షించాలి. మరి వాళ్ళు కూడా వద్దు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు అడ్డం పడ్డారు. కానీ అమాయకులైనటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తుల్ని మరి ఈ ఉగ్రవాదులు చంపడం చాలా ఖండించదగ్గ విషయం. ఇటువంటి ఉగ్రవాదం కోసం వెనకాల ఏ దేశమైన హస్తమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దేశం మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ కవింపు చర్యలు మొదలుపెట్టి మరి కాల్పులు చేస్తున్నారంటే మరి అలాగే అంతకుముందు ఆ యొక్క ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో
అన్నింటిని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విషయాన్ని కూడా పరిగణలో తీసుకుని అవసరమైతే మరి జిల్లాలో వచ్చే మే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. జిల్లాలో వచ్చే మే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. న్యాయ సేవ సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు కక్షిదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బివి నాయుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, 6వ 9వ జిల్లా అదనపు న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా తదితర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆ కమిటీ నుంచి ఆ సర్కిల్లో ఉన్న అన్ని స్టేషన్ నుంచి కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తారు. 15 రోజులు ఈ 10 రోజులు ఉన్న కాలం అంతా అట్లా నేను అది నా కొత్త ఒక పద్ధతిని నేను ఎన్నోడు ప్రవేశపెట్టాను. నేను విజయవాడ ఉన్నప్పుడు, అది విశాఖపట్నం డీజే ఉన్నప్పుడు కూడా నేను కంప్లీట్ చేశాను. నేను ఆ విషయాన్ని మా సెక్రటరీ గారు చెప్తా. ఇప్పుడు ఎన్ని సర్కిల్ ఉన్నాయి ఈ జిల్లాలో, అన్ని సర్కిల్ నుంచి ఇవాళ ఒకళ్ళెళ్ళి డిపార్ట్మెంట్ రేపు ఒకళ్ళు లేకంటే కంటిన్యూస్ గా ఈ 10 రోజులు వాళ్ళే బాధ్యత తీసుకుని ఆ కేసులను మానిటర్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న ఒక కేసు యొక్క వివరాలు కానీ, అక్కడ ఉన్న ముద్దాయి తాలూకు వివరాలు కానీ, అట్లాగే అక్కడ డిఫాల్టర్ కంప్లైంట్ తాలూకు వివరాలు కానీ ఒకటే ఆ 10 రోజులు ఈ 10 రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళా కమిటీ ఆటోమేటిక్ గా పోతుంది. కేవలం ఈ 10 రోజులు కేసును మానిటర్ చేసి ఆ రోజు మనం వాళ్ళందరినీ సన్నద్ధం చేసినట్టు మాత్రమే ఈ యొక్క కమిటీని మేము అక్కడున్న ఎస్పీలు కానీ సిపిలు కానీ సజెస్ట్ చేసి మేమున్న సేవ సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. మేమున్న సేవ సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మేమున్న సేవ సంస్థ ఆధ్వర్యంలో పెడనపట్నంలోని బంటుమిల్లి రోడ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. తొలి రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫౌండేషన్ చైర్మన్ శ్రేణును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అభినందించారు. అనంతరం కమిషనర్ ఎం గోపాలరావును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, డాక్టర్ వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమున్న సంస్థ ద్వారా ప్రతిరోజు కూడా చుట్టుపక్కల గ్రామాలు అలాగే పట్టణంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రోజు ఏదో ఒక యాక్టివిటీ ప్రతి ఒక్కరు పేదలందరినీ కూడా ఆదుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైతే మరి పేదల నుండి ఇబ్బందులు గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి లక్ష్యంతో ఈ రోజున మేమున్న సంస్థ పనిచేస్తూ ఉంది. రోజు కూడా అనేక సందర్భాల్లో వాట్సాప్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఎంతోమంది ఇబ్బందులు గురవుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ రోజున సేవా సంస్థ మరి పనిచేస్తూ ఉంది. కాబట్టి వారికి ఆ తరపు నుంచి అభినందనలు తప్పకుండా మా యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసేటువంటి పేదలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు పట్టణ ప్రజానికం సేవాభావంలో మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఇప్పటికీ ఒక 5 సంవత్సరాల కాలం అయితే పూర్తి చేసుకోగలిగాం. మేమున్న సేవా సంస్థ చాలా విశేషమైన సేవలు అందించడమే ఒక మహాభాగ్యంగా మా యువత అయితే అనుకుంటున్నాం. కానీ మా ఆలోచనలు మెచ్చి పెడనపట్టణంలో ప్రతి వ్యక్తి మంచి మనసున్న ప్రతి వ్యక్తి కూడా మా సంస్థకు చాలా ఆదరణ చూపిస్తూ విశేషమైన సేవలు అందించండి, మీకు మేము తోడుగా ఉన్నామని మరి నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఒక యువకులుగా సమాజ సేవ చేయడమే యువత యొక్క లక్ష్యంగా బాగా మేమైతే ఆలోచించుకుని ఒక అడుగు ముందుకు వేయడం, ప్రజానికంలో సేవా మార్గం కూడా చాలా గర్వించదగ్గ పరిణామం. కాబట్టి 10 మందికి మేలు చేయడమే జీవిత ఆశయంగా మాలాంటి యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఈ మేమున్నామని ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి
నిర్విరామంగా ఒక 5 సంవత్సరాల నుంచి అంటే గత కరోనా సమయం నుంచి కూడా విశేషమైన సేవలు అందిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమం ఈ వేసవి తీవ్రత దృష్ట్యా స్థానిక ఫెడరల్ శాసనసభ్యులు వారు మా అన్నగారు కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.